వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలు, వ్యూహాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. అందరూ నడిచే దారిలో ఆయన నడవరు. నాటకీయంగా ఉంటాయని కొన్ని పనులు ఆయన అసలు చెయ్యరు. తన మనసుకు ఏది నిజం అనిపిస్తే అదే చేస్తారు. దానిని ఎప్పటికీ నమ్ముతారు. ఇక రాజకీయంగా చూస్తే జగన్ది 17 ఏళ్ల అనుభవం. మరో 3 ఏళ్లలో 2 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సుదీర్ఘ కాలంలో జగన్ నేర్చుకున్న అనుభవాలు తక్కువేమీ కావని అంటున్నారు. అంతేకాదు ఆయనకు అన్నింటికంటే జనం పల్స్ బాగా తెలుసు అని అంటున్నారు. జనాల భాష ఆయనకు అర్థమైనంతగా ఎవరికీ కాదని అంటున్నారు. మరి ఎందుకు ఓటములు అంటే పార్టీలో లోపాలే అన్నది కూడా తెలుసు అంటున్నారు. 2024లో కూడా వైసీపీ దారుణంగా ఓడాల్సింది కాదని వైసీపీ వారే కాదు తటస్థులు, విశ్లేషకులు కూడా అంటారు. పార్టీ కాడే వదిలేసిన క్యాడర్ పట్టించుకోని లీడర్ల వల్లనే అలాంటి రిజల్ట్ వచ్చిందని కూడా చెబుతారు. అందుకే జగన్ ఈసారి పక్కా ప్లాన్తో ఉన్నారంటున్నారు. అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2024 భారీ ఓటమి తర్వాత జగన్ కొన్నాళ్ల పాటు తాడేపల్లి ఆఫీసులోనే ఉండిపోయారు. అలాగే జనానికి దూరం పాటించారు. ఇటీవలే ఆయన బయటకు వస్తున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అఫ్కోర్స్ అవి పార్టీ నేతల పరామర్శలు అనుకున్నా కూడా జగన్ జనం మూడ్ని కూడా అధ్యయనం చేయడానికి ఈ విధంగా చేస్తున్నారంటున్నారు. ఎక్కడ చూసినా జనాలు తండోపతండాలుగా వచ్చారు. అంతటా ఒకే రకమైన ఆదరణ, ఒకే రకమైన అభిమానాన్ని జనాలు చూపించారు. దాంతో జగన్తో పాటు వైసీపీ కూడా ఫుల్ జోష్లో ఉంది అని చెబుతున్నారు. ఇక ఈ టూర్లు వైసీపీకి ఇచ్చిన కిక్ వేరే లెవెల్ అని అంటున్నారు. ఈ టూర్ల వల్ల వైసీపీకి అన్ని మంచి రాజకీయ లాభాలే అని అంటున్నారు. వైసీపీ లీడర్లో, క్యాడర్లో నిరాశను ఒక్కసారిగా ఉఫ్ అని ఊదేసినట్లు అయ్యింది అంటున్నారు. జనంలో వైసీపీ ఉంది, కష్టపడితే విజయం మనదే అన్న ధీమా వారికి వచ్చింది అంటున్నారు. అంతేకాదు వైసీపీ కోసం ఏమైనా చేయొచ్చు, కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేసిన జనాలు ఉన్నారు అన్న భరోసా కూడా వారిలో ఏర్పడిందంటున్నారు. ఆ విధంగా జగన్ టూర్లు పార్టీలో ఫుల్ హుషార్ని నింపాయంటున్నారు. అంతేకాదు కూటమి పెద్దలలో గుబులు కూడా తీసుకుని వచ్చాయని వైసీపీలో చర్చ సాగుతోంది. కేవలం 2 ఏళ్లు మాత్రమే కూటమి పాలన పూర్తయిన ఈ తరుణంలో జగన్ వెంట జనాలు వెళుతున్నారంటే కూటమి ఉలిక్కిపడేలా పరిస్థితులు ఉన్నాయా అన్న చర్చ కూడా అటువైపు ఉంది.